ఇదే తప్పుడు సంకేతాలు, తప్పుడు పరిపాలన, కక్షపూరిత పరిపాలన, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అదే ఇందాక నేను చెప్పేది కూడా. ఎంత దారుణంగా వీళ్ళు తయారయ్యారంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఒకవేళ నిజంగా కూడా మనిషి కింద పడితే ఇట్ ఈస్ సపోజ్ టు బి అన్ యాక్సిడెంట్. ఒక ఉద్దేశం లేకుండా జరిగినటువంటి పొరపాటు ఈజ్ నాట్ ఎ క్రైమ్. అన్ యాక్సిడెంట్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. కానీ ఒక యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్ గా చెప్పేటువంటి దౌర్భాగ్యులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈరోజు చూస్తాం, మరి భయపడిపోతే పల్నాడులో సత్తెనపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి అనేక ఆంక్షలు పెట్టారు. ఎవరు రాకూడదన్నారు. అక్కడటువంటి ప్రైవేట్ వాహనాలు ఎవరైతే ట్యాక్సీలు ఉంటారో ఆ ట్యాక్సీలకు అందరికి కూడా వస్తే మీ వెహికల్స్ అన్ని సీజ్ చేస్తామని బయట పెట్టారు. స్వచ్ఛందంగా ఆడ లక్షల మంది జనం వచ్చి దారి పొడుగున 78 కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి 8 గంటలు జగన్మోహన్ రెడ్డికి పడే అంత ప్రజాదరణ ఉందంటే నీ యొక్క రెడ్ బుక్ భయపడినారా? అయిపోయింది, నీ కాలం చెల్లిపోయింది. నీ రెడ్ బుక్ కాలం చెల్లిపోయింది, నీ పాలనకు కాలం చెల్లిపోయింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఈ రెడ్ బుక్ గురించి భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఈ రెడ్ బుక్ యొక్క పర్యావసనాల వల్ల ఇప్పటి నుంచి భయం స్టార్ట్ అయ్యేది. ఎవరైతే రాసుకున్నారో ఈ రెడ్ బుక్ వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి, రేపటి నుంచి ఎట్లా జరగాలనే దానికి. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఈరోజు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో ఆఖరికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి పరిస్థితులు కూడా లేరు. ఎందుకంటే విపరీతమైనటువంటి అవినీతి, ఏ రకమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఆయన రకరకాల అబద్ధాలు చెప్పేదానికి పూనుకున్నారు. ఇటీవలే రైస్ అని చెప్పేసి ఒక సర్వే, ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ఐ థింక్ ఎలక్షన్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే చేసేటువంటి సంస్థ రైస్ సంస్థ. ఆ రైస్ సంస్థ ఇటీవల సర్వే చేసి ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది. దాంట్లో చూస్తే 163 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉంటే తిరిగి దాంట్లో గెలవగలిగిన వాళ్ళు 30 మంది కూడా లేరని చెప్పి ఈరోజు ఆ రిపోర్ట్ ఇస్తా ఉంది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తో, లేకుంటే వాళ్ళ పార్టీ ఏ రకంగా ఉందో ఆయన అర్థం చేసుకోవచ్చు.